పెద్ద నోట్ల రద్దు పల్లె జీవితాల్ని కష్టాల పాలు చేసింది. తెలంగాణకు కొత్తగా వచ్చిన 500 నోట్లు పల్లెలకు చేరుకోలేదు. బ్యాంకుల్లో 100 నోట్లు లేవు. మరోవైపు ఏటీఎంలలోనూ 2000 రూపాయల నోట్లే వస్తున్నాయి. దీంతో చిల్లర నోట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రైతులు, కూలీలకైతే ఈ ఇక్కట్లు మరింత ఎక్కువగా ఉన్నాయి. నోట్ల రద్దు, చిల్లర కొరతతో ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామాల్లో వ్యవసాయ పనులు పడకేశాయి. అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతుంటే కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ స్థానిక విలేజ్ కు పర్వాలేదు కానీ వేరే విలేజ్ నుంచి వచ్చి గంటల తరబడి నిలబడి బ్యాంకుల కరెక్ట్ డబ్బులు రిలీజ్ అయితలేవు. ఈ 500 నోటుకిన రిలీజ్ అయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదు. ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది మంచిది అయినప్పటికీ కూడా ఈ చిల్లర లేక పెద్ద నోట్లని ముందు రిలీజ్ చేసి చిన్న నోట్లను రిలీజ్ చేస్తే బాగుండేది. పెద్ద నోట్లను రిలీజ్ చేసి మహారాష్ట్ర నుంచి లేబర్ వచ్చిండు, వాళ్ళకు దుకాణాలకు కూడా సామాను దొరుకుతలేదు. బాగా ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే 2000 ఇచ్చుడుకు లేబర్కి ఏమిటిదంటే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసుకొని వాళ్ళు లైన్లో నిలబడితే 200 రూపాయలు నష్టపోయింది. ఎందుకంటే దినమంతా ఉంటే కూడా 2000 రూపీస్ దొరుకుతున్నాయి. మరి ఇప్పుడు మేము కూడా పాత నోట్లని ఆ లేబర్లకు ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే మేము కూడా ఉన్న డబ్బుల్ని మేము అంటే బ్యాంకులు వేసి రోజు మేము అలా కావాలంటే 3 గంటల దాకా ఉండి 2000 రూపాయలు తీసుకొని అలా 2000 రూపాయల నోటు చిల్లర కాకూడలేదు. ఎందుకంటే అది నలుగురికి పంచిస్తే అది కూడా తక్లీఫ్ అవుతున్నది. బాగా ఇబ్బంది జరిగింది. కానీ ఈ ఇబ్బంది అనేది ఎందుకంటే ఈ 15 రోజులు అయింది.